హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా చేపల కూర కోసం కొంచెం చింతపండుని గోరువెచ్చని నీళ్ళల్లో ఒక కప్పులో నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత చేపల్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల్ని మా సైడ్ జల్లెలు అంటారు. దీనికోసం 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీరా తీసుకొని ఒక కడాయి పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. మాడిపోకుండా, మాడిపోతే చేదు వస్తుంది. ఇందులోనే కొంచెం ధనియాలు, రెడ్ చిల్లీ వేసుకోవాలి. వేయించిన తర్వాత కొంచెం కొబ్బరిని తురుముకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టాలి. దీన్ని హాఫ్ మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. పేస్ట్ మెత్తగా అయిన తర్వాత ఈ పేస్ట్ని మనం వేగే ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని కలిపెట్టాలి. ఉప్పు సాల్ట్ కన్నా కల్లుప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. చేపల కూరలో కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి. తర్వాత చింతపండు నానిన తర్వాత అందులో నుంచి రసం తీయాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వచ్చిన రసాన్ని బాగా వేగిన మసాలాలో చూసుకొని నూనె ఇలా పైకి తేలాలి. ఇలా తేలిందంటే బాగా ఉడికినట్టు, పచ్చివాసన పోయి ఇందులో మనం తీసుకున్న చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. మన కర్రీకి సరిపడా వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి, చిక్కగా ఉండేలాగా. కొంచెం కర్రీ జ్యూస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఇవి కొంచెం పెద్ద చేపలు కాబట్టి నానాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. ఇలా బాగా ఉడికేసిన తర్వాత చేపల్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి చాలా బాగుంటుంది. ఇందులో గుడ్డు కూడా ఉంటుంది. ఫిష్ ఎగ్ పులుసులో చాలా టేస్ట్ ఉంటుంది. ఈ చేపల కూర దోశలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. వాటర్ అంతా ఉడికేసిన తర్వాత లాస్ట్లో చేపలు వేసుకోవాలి. చేపలు ఒక 10 నిమిషాలు ఉడికిస్తే చాలు, త్వరగా ఉడికిపోతుంది చేప. అంతే, ఫిష్ కర్రీ రెడీ అయింది. ఈ ఫిష్ని మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్పండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.